వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి రాశాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానం తన ఉచ్చస్థానం నుండి కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. ఇది కూడా మార్చి 16వ తారీఖు నుంచి. ఎప్పుడైతే మార్చి 16 నుంచి కుజుడు మార్పు చెందుతాడో చతుర్థంలోకి, అప్పుడు నుండి కాస్త గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, లేదా మామూలుగా ఏదో మీడియాటర్స్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా మీరు కొంత ఏదో ఒక టెక్నిక్ని యూజ్ చేయాలని చూస్తూ ఉంటారు, కానీ అదంత పెద్దగా మిమ్మల్ని ఏమి అంటే మీరు ఏదైతే కొత్తగా టెక్నిక్ వాడతారో అదంత పెద్ద మీకు సంతృప్తిని అంటూ ఏమీ ఉండదు. అలాగే ఎవరైతే ఈ యొక్క కుజుడికి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, భూములు కావచ్చు, లేకపోతే ఇళ్ళు కావచ్చు, ఈ సిమెంట్, ఇనుప వస్తువులు అంటే షార్ప్ ఐటమ్స్ ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ వాహనాలు ఇలాంటివి నడిపేటప్పుడు కూడా జాగ్రత్త అనేది ఉండాలి. రాజకీయ పరంగా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఎలా ఉన్నా కొంత వాటి ప్రభావం అనేది ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడి యొక్క మార్పు ఇవన్నీ కూడా కొంత ఊరటను లభించడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి, కానీ ఆ వివాహానికి చేసే ముందర తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ యొక్క షేర్ మార్కెట్ల విషయాల్లోనూ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయాల్లో వాటిల్లో కూడా ఈ యొక్క రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకోవాలి. విద్యార్థులకు మాత్రం కాస్త అనుకూలంగా లేదు, అది మాత్రం కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి చదవాలి. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అయితే మంచి ఉత్తీర్ణత సాధించడం కూడా జరుగుతుంది, దానికి కూడా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశిలోని సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది, మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే మొత్తం మీద కానీ చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క వ్యాపారాలు కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, ఏదో పీరియడ్ ఆఫ్ టైం చేయాలనుకుంటున్నారో ఆ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క శివారాధన చేసుకుంటూ ఉండడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.